ఇక ఇవాల్టి డిబేట్ విషయానికి వస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధమైన వేళ మంత్రివర్గ విస్తరణపై మళ్లీ చర్చ మొదలైంది. పీసీసీ కార్యవర్గం నామినేటెడ్ పోస్టుల భర్తీపైన ఈ పర్యటనలో క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. ప్రత్యేకించి ఉగాది తర్వాత ఏ క్షణమైన మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని భావిస్తున్నారు ఆశావహులు. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు ఇన్నాళ్ళు మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతుంది, అందుకు కారణాలేంటి, అలాగే ఈ దఫా ఎవరెవరికి ఛాన్స్ వస్తుంది అన్న అంశాలపై ఇవాల్టి విశ్లేషణ మిడ్ డే డిబేట్లో చూద్దాం. ఇక ఇవాల్టి డిబేట్ విషయానికి వస్తే మనతో కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత కత్తి వెంకటస్వామి గారు మనకు సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రముఖ అనలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, మొదటగా వెంకటస్వామి గారు చెప్పండి, ఏంటి కాంగ్రెస్ ఈసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందంటారా కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డికి? అందరికి నమస్కారం. నమస్తే. సరే, ఓ మంచి చర్చ పెట్టినారు. శుభం జరిగే సమయంలోనే పెట్టినారు. 4 రోజులు బట్టి ఉగాది ఉంది. రైట్. జనరల్ గా తెలుగు ప్రజలకు ఉగాది చాలా, తెలంగాణ ప్రజలకు కానీ తెలుగు ప్రజలకు కానీ ఉగాది మంచి ముహూర్తం అంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు. ప్రధానమైన చర్చ ఇది ఉంటుంది. దీంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి పిసిసి కార్యవర్గం, అదే విధంగా కొన్ని మన చైర్మన్స్, కొంతమందికి ఇంకా కొన్ని చైర్మన్స్ కూడా మిగిలి ఉన్నాయి. సో వీటన్నిటి గురించి కూడా అధిష్టానంతో డిస్కస్ చేసే అవకాశం ఉంది. దాని దృష్టినే వెళ్తున్నారు. మాకున్న సమాచారం ప్రకారం మేడం మీనాక్షి నటరాజన్ గారు కూడా ఢిల్లీ చేరినట్టుగా తెలిసింది. సో అందరు కలిసి ఒక కంక్లూజన్కి వస్తారు. పిసిసి అధ్యక్షుల వారు కూడా వెళ్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే పిసిసి కార్యవర్గానికి సంబంధించిన ఆల్రెడీ బయలుదేరారు సార్, వారు కూడా బయలుదేరారు. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఆల్రెడీ బయలుదేరారు. సో ఏదైతే టీమ్ గా ఎవరితో డిస్కస్ చేయాలన్నా, అంటే పిసిసి అండ్ సీఎం ఇద్దరితో అయితే కంపల్సరీ డిస్కస్ చేయాలా. సో వారితో పాటు ఇంకెవరైనా సీనియర్స్ గురించి మాట్లాడాల్సి వస్తే కూడా మాట్లాడతారు. నేను అనుకోవడము ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో డెఫినెట్ గా మంత్రివర్గం కానీ మిగతా అంశాలు కానీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వెంకటస్వామి గారు, అసలు ఎందుకు ఇంత డిలే? ఇప్పటికే చాలాసార్లు వెళ్ళొచ్చారు. ఇప్పటికే 15 నెలలు అవుతుంది. క్యాబినెట్లో 6 పోస్టులు, ఇంకా 6 మంత్రివర్గ పదవులు ఇంకా ఖాళీ ఉన్నాయి. ఎందుకు సీఎం రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అనుకోవాల్సి వస్తుంది? అంటే ఇప్పుడు వివిధ సమయాల్లో వివిధ రకాలైనటువంటి ఆటంకాలు వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్రివర్గము అయిన వెంటనే, అంటే డిసెంబర్లో గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే జస్ట్ గ్యాప్ లో జనవరి లాస్ట్ వీక్ లో ఎక్స్పాన్షన్ అయిపోతుంది అనుకున్నాం. కానీ బై దట్ టైమ్ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ రావడము, దానికి సంబంధించిన ప్రిపరేషన్ లో ఉండడం వల్ల కొంచెం అక్కడ ఒక అబ్స్ట్రక్షన్. దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఏదో ఒక, అంటే ఈ ఒక కంక్లూజన్ కు రాలేకపోవడము. అంటే బయట రాష్ట్రాలకు సంబంధించిన మహారాష్ట్ర ఎలక్షన్ వచ్చింది. మేము అందరం కూడా మహారాష్ట్ర ఎలక్షన్ లో మేము బిజీ ఉంటున్నాము. అక్టోబర్ దాకా అదే ఎలక్షన్ అదంతా కూడా ఉండేది. సో ఇవన్నీ కూడా అంటే పార్టీ పరంగా కొంత డిలే అవుతున్నమాట వాస్తవము. కారణాంతరాలు ఏవైనప్పుడు కూడా డిలే అవ్వడం అనేది ఎవరం కూడా మేము ఎంత హ్యాపీగా ఏం లేము. ముఖ్యమంత్రి గారితో సహా అందరు కూడా దాన్ని తొందరగా రిసాల్వ్ చేయాలనేటువంటిది పిసిసి అధ్యక్షుల వారి డిసిషన్. పిసిసి కొత్త అధ్యక్షుడు రావడం, ఇవన్నీ కూడా ఒకటి చిన్నగా అబ్స్ట్రక్షన్స్ అయినాయి. సో ఉగాది తోటి అబ్స్ట్రక్షన్స్ అన్ని తీరిపోతాయని మేము ఆశిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కానీ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కానీ, మేమందరం కూడా అదే ఆశిస్తున్నాం. వారు కూడా అదే ఆశిస్తున్నారు. ఈవెన్ రాహుల్ గాంధీ గారు, తర్వాత ఖార్గే గారు డెఫినెట్ గా ఈసారి దానికి ఒక కంక్లూజన్, ముగింపు ఇచ్చి పంపిస్తారని నేను అనుకుంటున్నాను. రైట్. ఇదే అంశంపై విశ్లేషణ అందించేందుకు ప్రముఖ అనలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనాథ్ రెడ్డి గారు నమస్తే అండి. ఈసారి ఎందుకు ఇంత లేట్ అవుతుంది? 15 నెలలు ఆలస్యమైంది. ఈ ఆలస్యం ప్రభావం మంత్రివర్గ విస్తరణ చేసుకోలేకపోవడం అని భావించాలా, లేకపోతే కాంగ్రెస్ హైకమాండ్ ఉద్దేశపూర్వకంగానే లేట్ చేస్తుంది అంటారా? సార్, మనము రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనకు ఇప్పటికి ఇది 40వ సారి వెళ్ళడం సార్.
అంటే 40 టైమ్స్ రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్నిసార్లు పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అధిష్టానంతో చర్చించాల్సినటువంటి సందర్భాలు కొన్ని సమయాలు పార్టీ ఏదైతే మంత్రివర్గ విస్తరణ కావచ్చు లేదా మంత్రివర్గంలో జరుగుతున్నటువంటి అనేక ఇంటర్నల్ పాలిటిక్స్ కు సంబంధించినటువంటి వాటిపైన కూడా రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీకి వెళ్తా ఉన్నారు. కానీ ఆయన పార్టీ అధిష్టానంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీని గత 8 నెలలుగా ఒక్కసారి మాత్రమే కలిశారు. అంటే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉద్దేశపూర్వకంగానే కొంత అవాయిడ్ చేస్తుందా అన్నటువంటి సందేహం రావడానికి కారణం రాహుల్ గాంధీ లాంటి కీలకమైన నేత, అది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి చాలా తక్కువ లిమిటెడ్ రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటి, అది చాలా కీలకమైనటువంటి రాష్ట్రము కాంగ్రెస్ పార్టీకి. అలాంటి రాష్ట్రం నుంచి ప్రయాణం ముఖ్యమంత్రి వెళ్తే కూడా కలవలేని పరిస్థితి ఉందంటే కొంత అధిష్టానం వద్ద కూడా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి పైన కొంత వ్యతిరేకత నడుస్తోందన్నటువంటి ప్రచారానికి కొంత ఊపందుకున్నది అనే చెప్పొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గతంలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటనలో తమ పార్టీకి తాము చెప్పినటువంటి మాట ప్రకారం కొంతమంది రేవంత్ రెడ్డి మాట విని అప్పుడు పోటీకి తప్పుకున్న వాళ్ళు కానీ, లేదంటే రేవంత్ రెడ్డి కోటాలో ఆశావాళ్ళు కానీ చాలా మంది ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి ఢిల్లీ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చర్చించిన సమయంలో కూడా అంత సానుకూల ఫలితాలు రాలేదనేటువంటిది స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి సార్. మరొక వైపు రేవంత్ రెడ్డి పదే పదే చాలా సార్లు అధిష్టానాన్ని కలిసినటువంటి సందర్భంలో మంత్రివర్గ విస్తరణ పైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. కానీ మంత్రివర్గ విస్తరణ మాత్రం అట్లే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అటు అధిష్టానానికి దగ్గరగా ఉన్నటువంటి వారు కూడా మంత్రివర్గంలో స్థానం కోసం ఆశిస్తూ ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి కావచ్చు లేదా రామ్మోహన్ రెడ్డి కావచ్చు, ఇలా కొంతమంది ఆశిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎందుకో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ పట్ల లేదా తెలంగాణలో పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ అంత అగ్రెసివ్ గా అంత తీసుకోలేకపోయింది అన్నటువంటిది ఒకటి స్పష్టమవుతా ఉంది సార్. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో ఈ మంత్రివర్గ విస్తరణతో పాటు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పడిపోతున్నటువంటి గ్రాఫ్ కు సంబంధించి కూడా అధిష్టానం ఖచ్చితంగా చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. కొనుగోలు సర్వే ఏదైతే ఉందో దాంట్లో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పడిపోయింది అన్నటువంటి అంశం పైన ఖచ్చితంగా ఈరోజు అధిష్టానానికి రేవంత్ రెడ్డికి ఇక్కడ వెళ్ళినటువంటి పిసిసి ప్రెసిడెంట్ గౌడ్కి ఖచ్చితంగా దీనిపైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దిశానిర్దేశం చేసే ఆస్కారం కూడా కనిపిస్తోంది. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల, రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం పట్ల తెలంగాణ ప్రజలు కొంత వ్యతిరేకత భావన పెరుగుతూ ఉంది అన్నటువంటి దానికి కొనుగోలు సర్వేని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు సార్. ఉదాహరణకు మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, అలాంటివి ఇంప్లిమెంట్ చేసేటటువంటి సమయానికి వాటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీకి చాలా వ్యత్యాసం కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా మహిళలకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా ముందడుగు వేయలేని పరిస్థితి కనిపిస్తోంది. దీనివల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా వ్యతిరేకత మూటగట్టుకోబోతా ఉంది. దీని సందర్భంగానే ఏదైతే కొనుగోలు సర్వే స్పష్టంగా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్నటువంటి నష్టాన్ని కూడా రేవంత్ రెడ్డితో అధిష్టానం చర్చించే అవకాశం ఉంది. ఒక విధంగా సున్నితమైనటువంటి వార్నింగ్ కూడా వస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మిడ్ డే డిబేట్ లో కత్తి వెంకటస్వామి గారిని అడిగి మరింత విశ్లేషణ తెలుసుకుందాం. వెంకటస్వామి గారు, ఇందాక మీరు మాట్లాడుతూ మేము సీఎం రేవంత్ రెడ్డి గారు అందరూ కొంత అసంతృప్తిగా ఉన్నాం మంత్రివర్గ విస్తరణ జరగకపోవడంపై అని. అసలు ఎందుకు మీకు మంత్రివర్గ విస్తరణ ఇన్నిసార్లు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళినా ప్లస్ 15 నెలల టైం అవుతున్నా ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదని అనుకుంటున్నారు? ఏమైనా గ్రూప్ రాజకీయాలు ఇలాంటివి కారణమని మీరు భావిస్తున్నారా? వెంకటస్వామి గారు, మీది అన్మ్యూట్ చేయండి సార్, మ్యూట్లో ఉన్నట్టుంది.
మ్యూట్లో ఉన్నారు సార్, మీరు మ్యూట్లో ఉన్నారు. రైట్. అనలిస్ట్ భూమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ రెడ్డి గారు, సార్, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎందుకు- రేవంత్ రెడ్డి గతంలో కూడా అధిష్టానం వద్ద ప్రతిపాదనలు పెట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీలో 6 మంత్రివర్గ విస్తరణలో 6గురికి ఛాన్స్ వస్తే అవకాశం ఉంది. అయితే ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా కొంత తలనొప్పిగా ఉంది. దీంతో వాయిదా వేస్తూ వస్తున్నదని మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, శ్రీహరి, రామ్మోహన్ రెడ్డి లాంటి చాలా మంది సీనియర్ నాయకులు కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి దగ్గరగా ఉన్నటువంటి నాయకులు కూడా ఈసారి మంత్రివర్గ విస్తరణలో స్థానం కావాలని చాలా గట్టిగా కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొంత బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా తెలంగాణలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గాడిన పెడతారు అన్నటువంటిది ఒక నేపథ్యంలో ఈసారి మంత్రివర్గ కూర్పు పైన సహజంగానే ఆసక్తి నెలకొంది. ఎందుకంటే మీనాక్షి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు, చాలా పార్టీ క్రమశిక్షణను ఖచ్చితంగా గాడిలో పెడతారన్నటువంటి ఒక వాదన నేపథ్యంలో మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానం రాబోతా ఉంది, ఎవరు ఆశావాహులు ఎంతమంది ఉన్నారన్నటువంటి లిస్టుతో సిద్ధంగా రేవంత్ రెడ్డిని, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ను, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిని కూడా అధిష్టానం పిలిచినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అంటే ఉగాది తర్వాత ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. 6గురికి తెలంగాణ మంత్రివర్గంలో అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో 6గురు ఎవరిని అదృష్టం వరించబోతోందో అన్నటువంటి ఊహాగానాలు కూడా చాలా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఒకటి స్పష్టంగా కనిపిస్తోంది, రేవంత్ రెడ్డి తన యొక్క మాటల ద్వారా, తన స్పీచ్ల ద్వారా కొంత ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తనకంత పూర్తిగా సహాయ సహకారాలు అందలేదన్నటువంటిది మనం ఇన్ని రోజులుగా వింటా వచ్చాం. అయితే మనతో పాటు డెబ్యూట్ లో ఉన్నటువంటి పెద్దలు వెంకటస్వామి గారు చెప్పినట్లుగా తనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అసంతృప్తితో ఉన్నారన్నటువంటి మాట, తన మంత్రివర్గ విస్తరణలో తనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వకపోవడం పట్ల రేవంత్ రెడ్డి గారు అసంతృప్తిగా ఉన్నారన్నటువంటిది మనకు అర్థమవుతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా మంది, అంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి చాలా మంది లీడర్లు రేవంత్ రెడ్డితో సఖ్యతగా ఉన్న వాళ్ళు, రేవంత్ రెడ్డితో ప్రయాణం చేసినటువంటి వాళ్ళు కూడా ఈ రోజు మంత్రివర్గ విస్తరణలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాంటి వారందరికీ మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉందన్నటువంటి ఒక చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి. రైట్. శ్రీనాథ్ రెడ్డి గారు, మీతో మళ్ళీ వివరాలు తీసుకుంటాం మీ దగ్గర నుంచి. వెంకటస్వామి గారు మీరు చెప్పండి. ఇందాక మీరు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డితో సహా మేమందరం కొంచెం అసంతృప్తిగా ఉన్నామన్నాడు. ఈ వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవచ్చు? ఎందుకు సీఎం రేవంత్ రెడ్డికి అంత ఇబ్బంది అవ్వడానికి కాంగ్రెస్ హైకమాండే కారణమని భావించవచ్చా? ఇప్పుడు డిలే కావడానికి కేవలము అధిష్టానం మీదనే నేను కొన్ని కారణాలు కూడా చెప్పిన. కంటిన్యూస్ ఎలక్షన్స్ రావడము, డిఫరెంట్ స్టేట్స్ ఎలక్షన్స్ రావడము, దాంట్లో అధిష్టానము పెద్దలు బిజీ ఉండడము, ఇప్పుడు ఎనలిస్ట్ గారు చెప్పినట్టుగా ఒక కాంబినేషన్ వీఆర్ ట్రయింగ్ ఫర్ అవర్ ది మాక్సిమం ఏదంటే సోషల్ జస్టిస్ కోసము మేము గట్టి ప్రయత్నం చేస్తాం. రాహుల్ గాంధీ గారి అప్రోచ్ మీకు తెలిసిందే. ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారు కావచ్చు, మేమంతా కావచ్చు, తెలంగాణలో ఒక సామాజిక న్యాయం జరగాలనేటువంటి గట్టి సంకల్పంతో ఉన్నాం. దాని కారణంగా కూడా ఈ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ లో కొంత డిలే అవుతున్నాయి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా. సో ఎవరికి మంత్రివర్గంలో ఏ వర్గానికి ఇవ్వాలి? ఇప్పుడు మా దగ్గర అంటే ఎస్టీలో పర్టికులర్లీ లంబాడకు లేదనేటువంటి ఒక ఏది చర్చ జరుగుతుంది. మైనారిటీలకు కూడా లేదండి, మైనారిటీ కూడా లేదు. సో ప్లస్ అట్లాగే బీసీలకు సంబంధించి పర్టికులర్ గా ఇప్పుడు మేము 42% ప్రామిస్ చేసినాం. సో ఆ స్థాయిలో మంత్రివర్గం కూడా రిఫ్లెక్ట్ కావాలి కదా. సో కావడానికి మా అధిష్టానం సిద్ధంగా ఉంది, మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. సో దాని అడ్జస్ట్మెంట్ లో
ఇప్పుడు ఎవరెవరు ఏంటి గమ్మత్ ఏంటంటే మాకు బీసీలు గెలిచినటువంటి వివిధ కులాల నుంచి గెలిచినటువంటి వాళ్ళు ఇప్పుడు కరీంనగర్ తీసుకోండి. కరీంనగర్ లో ఆల్రెడీ ఇద్దరు మంత్రులు ఉన్నారు. అవును. మేము ఒక బీసీని తీసుకోవాలని అంటే అటు ఆదిసీన్ అన్న తీసుకోవాలా, లేకపోతే రాజా సింగ్ అన్న తీసుకోవాలా బీసీల నుంచి. అట్లాగే ఇప్పుడు మా వరంగల్ జిల్లా ఉంది, ఒకరే మేడం ఒకరే గెలిచింది, వాళ్ళకి ఇచ్చి ఉన్నారు. సో అట్లాగా కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కూడా లేదు. ఇప్పుడు ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ కు ప్రాతినిధ్యం లేదు, నిజామాబాద్ కు ప్రాతినిధ్యం లేదు, సో ఈ రంగారెడ్డికి ప్రాతినిధ్యం లేదు. సో ఇవన్నీ కూడా పర్మిటేషన్ కాంబినేషన్ లో అంత ఈజీ డిస్కషన్, అంత ఈజీగా డిసిషన్ కాదు కదా ఒక రాష్ట్రానికి సంబంధించింది. దానివల్ల ఇటు ముఖ్యమంత్రి గారు అటు అధిష్టానము ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో మాకు వచ్చేటువంటి ఆర్గనైజేషనల్ లేదంటే జనరల్ ఎలక్షన్స్ దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి. అంతేగాని శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా గ్రూప్ రాజకీయాలు గ్రూప్ అంటూ ఏం లేదు. ఆ తర్వాత రెండవది, ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ కావాలనే అపాయింట్మెంట్ ఇస్తలేరు అనేటువంటిది శుద్ధాబద్ధం. మేము అడిగినప్పుడు తప్పనిసరిగా ఇస్తారు. అదే పనికి ఇందాక వారే చెప్పినారు కదా, కొన్నిసార్లు రాష్ట్ర ప్రయోజనాల కోసము కేవలం దీనికోసమే ఢిల్లీ వెళ్తున్నారు. సో ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ముఖ్యమంత్రి పోయి ఒకవేళ మేము కలిసినాం అనుకోండి, అది కూడా బదనామే. ఇప్పుడు అంటే ఇటు చేస్తే అంటే వంపైతే వదిలే మిట్టయితే మరదలని ఒక సామెత ఉన్న తెలంగాణ. ప్రతిపక్షాలు ఇదే అవకాశం తీసుకుంటాయి. ఇప్పుడు మేము రాహుల్ గాంధీ గారిని పోయిన ప్రతిసారి కలిస్తే ఈయన ఎవరికి రిపోర్ట్ చేస్తున్నాడు అనేటువంటిది అట్లా అపవాదు. ఇక లేదు కలవలేదనంటే మా వాడికి అపాయింట్మెంట్ దొరకలేదనేటువంటి ఒక దుష్ప్రచారం. సో ఇవన్నీ కూడా రాజకీయ దురుద్దేశంతో మాట్లాడే మాటలు. తర్వాత గ్రాఫ్ పడిపోతుంది, కొనుగోలు సర్వే అనేటువంటి కూడా 100% అబద్ధం సార్. ఎందుకంటే నేను రాహుల్జీ టీంలో ఉన్నా. నేను మాకు ఏ సర్వే ఎక్కడి నుంచి ఎవరికి సబ్మిట్ చేస్తారు, ఎవరు చేస్తారు, నేను కూడా రిపోర్ట్స్ ఇస్తుంటా. ఎవరికి చేసినామో ఎప్పుడు చేసినామో నాకు తప్ప, తీసుకున్న వ్యక్తి తప్ప ఇంకోళ్ళకి తెలియదు. మాట్లాడినది కొనుగోలు గారు సర్వే ఇట్లా వచ్చిందని రాయడము, ఊహాగానాలు. సరే శ్రీనివాస్ రెడ్డి గారికి ఏ సమాచారం ఉందో నేను వారిని అనలిస్ట్ గా తప్పు పడతలేను, బయట సమాచారాన్ని పట్టి వారు అంటున్నారు కావచ్చు, కానీ వాస్తవంగా గ్రాఫ్ పడిపోతుంది అనేటువంటిది తప్పు సార్. ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి సార్, ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. నేను ఏమంటున్నానంటే ఇన్ జనరల్ గవర్నమెంట్ రాగానే చాలా ఆశలు ఉంటాయి. ఎందుకున్నాయనంటే మొత్తం ప్రజలకు సంబంధించిన ఆశలన్నింటినీ 10 సంవత్సరాలు ఉక్కు పాదాల కింద తొక్కి పెట్టిల్లు కదా సార్. గత ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఉక్కు పాదాల కింద ప్రజల ఆకాంక్షలను, తెలంగాణ బిడ్డల ఆకాంక్షలను, ఉద్యమకారుల ఆకాంక్షలను, మమ్మల్ని అందరినీ వాళ్ళతో పాటు వ్యక్తిగతంగా మాలాంటి వాళ్ళను, నా కొడుకు మీద అయితే కేసు పెట్టినారండి. నేను తల వంచలేదు కాబట్టి సరిపోయినది. సో తల వంచి పోయిన వాళ్ళు పోయినారు. సో కాబట్టి ఆ ఉక్కుపాదంతో తొక్కి పెట్టినటువంటి ఆకాంక్షలన్నీ కూడా స్వేచ్ఛ వచ్చింది, ప్రజాపాలన వచ్చింది, దొరపాలన పోయి ప్రజాపాలన వచ్చినప్పుడు ప్రజలందరికీ ఒకేసారి ఆ లాభం జరగాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది, నాకు ఉంటుంది. ఇప్పుడు నేను నా మిత్రులందరూ అడుగుతారు, అన్న నువ్వు ఆల్ ఇండియాలో ఉంటివి, నీకు ఇంకా చైర్మన్ రాలేదంటే బై కోర్సు వస్తుంది. అంటే నాకున్న ఓపిక అందరికి ఉండాలని లేదు. అట్లాంటి నాలాగా ఉన్నటువంటి ఇంకో కార్యకర్త అసంతృప్తిని వ్యక్తం చేయొచ్చు. సో నేను వ్యక్తం చేయకపోవచ్చు బికాస్ ఆఫ్ మై మ్యాచ్యూరిటీ, బికాస్ ఆఫ్ మై కమిట్మెంట్ టువర్డ్ ద పార్టీ, కమిట్మెంట్ టువర్డ్ ద పార్టీకి సంబంధించిన ప్రభుత్వం పట్ల నాకున్న ఇంటిగ్రిటీ, లేకపోతే పెద్దవాటి పట్ల నాకున్న నమ్మకం కాబట్టి నేను అనకపోవచ్చు. ఇంకొక ఆయన తొందరపడి అనొచ్చు. కాబట్టి ఇది ప్రజలలో అసంతృప్తి ఉన్నది అనేటువంటిది, గ్రాఫ్ పడిపోతుంది అనేటువంటిది చాలా తప్పు. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, మీ టీవీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా. రేపు ఎలక్షన్ పెట్టినా, ఎల్లుండి ఎలక్షన్ పెట్టినా మేము 85% పైనే మేము స్థానిక సంస్థలకు గెలుస్తాం. అప్పుడు అంటారు వీళ్ళే, ఇప్పుడు అన్న వాళ్ళే అంటారు ఏది గ్రాఫ్ పడిపోయింది అనుకున్నాం కానీ ఏం పడిపోలేదు అని అంటారు. దానికోసం లెటర్స్ వెయిట్. ఎందుకంటే మేము చారిత్రాత్మకమైనటువంటి ఒక నిర్ణయాలు 42% కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, మహిళలకు ఫ్రీ బస్ కావచ్చు, లేకపోతే ఉచిత కరెంటు, అది ఎవరు మాట్లాడడం లేదు సార్. ఉచిత కరెంటు విషయం 0 బిల్స్ వస్తున్నాయి, వాటర్ బిల్స్ 0 బిల్స్ వస్తున్నాయి, ఇవన్నిటిని కూడా ఎవరు మాట్లాడరు. సో మీడియాకి ఏంటంటే హైప్ కావాలి కాబట్టి కొన్ని పర్టికులర్ గా ఇంకా వాళ్ళ గుప్పిట్లనే ఉన్నాయి ఆ మీడియా సంస్థలు.
ఆ మీడియా సంస్థలు కొద్దిగా ఉచికాయిస్తూ ఉంటాయి, కొంచెం చేస్తూ ఉంటారు అంతే. కానీ ఓవరాల్ గా చక్కటి పాలన జరుగుతుంది, ప్రజలు సంతృప్తిగా ఉన్నాం. మేము కూడా సర్వే చేసుకుంటున్నాం సార్, మేము కూడా ఆత్మహత్య ఇప్పుడు రైట్, మీతో ఆత్మహత్యలు మరింత విశ్లేషణ. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ కత్తి వెంకటస్వామి గారిని అడిగి తెలుసుకుందాం. వెంకటస్వామి గారు, ఇప్పుడు ఇంకా క్యాబినెట్లో 6గురికి చోటు కల్పించే అవకాశం ఉంది. అయినా ఇన్ని రోజులు కల్పించకపోవడం వలన, అటు ఢిల్లీ వైపు నుంచి సిగ్నల్ రాకపోవడం వలన, సార్ మ్యూట్ తీయండి, సార్ మ్యూట్ తీయండి, రాకపోవడం వలన పాలనపై ఎంత మేరకు ప్రభావం పడే అవకాశం ఉంది కదా. మరి దీన్ని ఎలా చూస్తారు? మరి అటు సీఎం రేవంత్ రెడ్డి చేతులకి బ్రేకులు వేసినట్టే కదా వెంకటస్వామి గారు. చెప్పండి చెప్పండి. వెంకటస్వామి గారు, ఆరుగురికి అవకాశం ఉంది. ఎస్, ఇప్పుడు ఇన్ని రోజులు అలా అవన్నీ భర్తీ చేయకపోవడం వలన సంబంధిత మంత్రిత్వ శాఖలో పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోవడానికి, పనులు జరగకపోవడానికి ఆస్కారం ఉంది కదా. మరి దాన్ని ఎలా ఇది చేస్తారంటారు మీరు? ఐ అగ్రీ విత్ యూ సార్, ఐ అగ్రీ విత్ యూ. ఎస్ ఎస్, పని డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ జరుగుతూ ఉంటే, ఎక్కువ మంది పనిలో ఇన్వాల్వ్ అయితే డెఫినెట్ గా స్పీడప్ అవుతుంది. ప్రజల సమస్యలు కావచ్చు, ప్రజలకు సంబంధించిన సంక్షేమం కావచ్చు అవుతుంది. అందుకే నేను ఒక పదం ఉపయోగించిన, మేమందరం కూడా కొంచెం అన్హ్యాపీగా ఉన్న, ఇంత తొందరగా కావాలి అనేటువంటి ఆతృతతోటి ముఖ్యమంత్రి గారితో సహా, కార్యకర్తలతో సహా ప్రజలు కూడా ఎంత తొందరగా మంత్రివర్గం విస్తరణ జరిగితే, ఎంత తొందరగా చైర్మన్స్ ఇస్తే అంత మంచిది అనేటువంటిది అందరికి ఉన్న అభిప్రాయం. పార్టీ కూడా అదే అభిప్రాయం ఉన్నది. బట్ డిఫరెంట్ కారణాంతరాలు ఏమైనా కూడా ఓసారి మేము పైకి చెప్పలేనంత బాధ మాకు ఉంటుంది. కానీ అది కొన్ని చెప్పలేము, ఎందుకంటే వీ హ్యావ్ టు కన్ఫైన్ విత్ ద పార్టీ అండ్ ద పార్టీ నిర్ణయంతో మేము సిన్సియర్ గా పట్టుకొని ఉండాలి. లేకపోతే ఏదో నవ్వటం ముందట కింద పడ్డట్టుగా ఉంటది. మాది మేమే చెప్పుకోలేము కదా సార్. కాబట్టి ఈ ఇబ్బంది నేను ఒప్పుకుంటాను. మీరు అన్నట్టు ప్రజా సంక్షేమం దృష్ట్యా, ప్రజా పాలన దృష్ట్యా, ఇది వెసులుబాటు దృష్ట్యా ఎంత త్వరగా జరిగితే, ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయితే, ఎక్కువ మినిస్టర్స్ ఉండేది ఉంటే ఆ పాలన సంబంధించినటువంటి అంశాలు చాలా స్పీడ్ గా వెళ్ళే అవకాశం ఉంటుంది. దాంతో మీకు ఏకీభవిస్తున్నాను. తర్వాత మాకు సంబంధించినటువంటి చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మంత్రివర్గంలో మాకు బీసీలు సంఖ్య తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. 42% ఇంకా ప్రామిస్ చేసినాం, బిల్ పెట్టినాం కాబట్టి అది ఎనాన్స్ చేయాలా. అట్లాగే ఎస్సీ నుంచి ఒకరు, ఎస్టీ నుంచి ఒకరు, సో రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా పోటీ పడుతున్నారు. అయితే ఇప్పుడు సఫిషియెంట్ గానే రెడ్డి ఉన్నారు. అయితే ఒకరిద్దరికి ఎవరికైనా వచ్చి అంటే ప్రాతినిధ్యం చూస్తారు. రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. రంగారెడ్డి జిల్లాలో మాకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా బీసీలు లేరు. ఒకవేళ మా మధుయాజ్కి గెలిచి ఉండేది ఉంటే ఎప్పటికప్పుడు రంగారెడ్డి జిల్లా ప్రాతినిధ్యం వచ్చి ఉండేది. దురదృష్టవశాత్తు మాకు హైదరాబాద్ సిటీ అండ్ గ్రేటర్ హైదరాబాద్ లో మాకు అంజనన్న కావచ్చు, అంజన్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, లేకపోతే మధుయాష్ గారు కావచ్చు, ఈ ఇద్దరు బీసీ పెద్ద నాయకులు ఓడిపోవడం అనేటువంటిది మాకు అశాంతిపాతమైంది. లేకపోతే ఈ కూర్పు అనేది చాలా ముందు అయిపోయేది. ఇప్పుడు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ రిప్రజెంటేషన్ కావాలంటే మాకు మిగిలి ఉన్న ఒకే ఒక అబ్బాయి శ్రీ గణేష్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే, కొత్తవాడు. ఆయనకి ఇవ్వాలన్నా వద్దా? ఏసీ ఆల్రెడీ ఒకరికి ఇచ్చి ఉన్నారు, మా దామోదర్ అన్న ఉన్నాడు, తర్వాత మా బట్టన్న ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ పర్మిటేషన్ కాంబినేషన్ సార్. మనం పైకి చూడడానికి బయట ఉండి చూస్తే ఈజీ అనిపిస్తుంది, కానీ అందులో దిగితే దాని ఒక ఇబ్బంది తెలుస్తుంది. కాబట్టి ఆ ఇబ్బందుల కారణంగా ఇప్పటిదాకా డిలే అయింది. ఇక ఫర్దర్ డిలే కాకుండా ఉండడం కోసం ముఖ్యమంత్రి గారు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము. మేము అందరం కూడా అప్పీల్ చేస్తున్నాము. మేము మెయిల్స్ పెట్టాము అధిష్టానానికి. రాహుల్ గాంధీ గారు కూడా స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఖార్గే గారికి అయితే చెప్పాము. ఖార్గే గారు డెఫినెట్ గా ఈసారికి వేణుగోపాల్ జీ అండ్ ఖార్గే గారు అండ్ రాహుల్ జీ, తర్వాత మీనాక్షి మేడం కూర్చొని ఈసారి ఫైనల్ చేస్తారు. అండ్ మనందరికి కూడా శుభవార్త వస్తుంది. మీరు అన్నట్టుగా ప్రజా యొక్క సంక్షేమం, ప్రజల యొక్క మంచి పాలన అందించడం కోసం అతి త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. అది ఉగాది రాగానే మాకు వచ్చేస్తాయనేటువంటి సంపూర్ణ విశ్వాసం ఉంది. రైట్, శ్రీనాథ్ రెడ్డి గారిని అడిగి మరిన్ని విశ్లేషణ తీసుకుందాం. శ్రీనాథ్ రెడ్డి గారు, కాంగ్రెస్లో ఇప్పుడు పోటీ విపరీతంగా ఉన్న నేపథ్యంలో కష్టపడిన వాళ్ళకి, కార్యకర్తలకి, మొదటి నుంచి ఉన్న వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉందంటారు. ఎందుకంటే మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా లాస్ట్ మినిట్లో విజయశాంతి గారి పేరు వచ్చింది. అలా చూసినప్పుడు ఆమె ఎంపిక మీద కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ అలాంటివి ఏం జరగవంటారా? సార్ ఖచ్చితంగా ఏదైతే అన్న వెంకటస్వామి అన్న చెప్పినట్లుగానే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి ఉంది. క్యాడరు కొంత సమన్వయంతో ఉన్నారు. పాలన వికేంద్రీకరణ జరగాలి, కొంత త్వరగా సమస్యల పరిష్కారం జరగాలన్నా, ప్రజా సంక్షేమ పథకాలు త్వరితగతిన ప్రజల్లోకి వెళ్ళాలన్నా
ఖచ్చితంగా అందరికీ బాధ్యతలు అప్పగించాల్సినటువంటి అవసరం ఉందని అన్న చెప్తున్నటువంటి మాట 100% వాస్తవమే అయినప్పటికీ నేను ప్రజల పక్షాన అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల పక్షాన నేను కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడలేదు. వారి యొక్క పదవులు, వారి యొక్క ఆకాంక్ష, వారు పనిచేసినటువంటి తీరు అట్లా పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారం లేకొస్తే ప్రజలకు చేస్తామన్నటువంటి వాటిపైన నేను మాట్లాడుతూ కొంత అసంతృప్తి ఉందన్నాను. కార్యకర్తల్లోనూ లీడర్లలోనూ అసంతృప్తి ఉంటే అది ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీలో చల్లబడిచేదానికి ఆ ప్రయత్నాలు జరిగితేనే చల్లబడతాదేమో కానీ ప్రజల్లో ఉంటే అసంతృప్తిని ఎవరు చల్లబరచలేరు. ఏదైతే రైతు రుణమాఫీ 40,000 రూపాయలు ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? రైతు బంధు మార్చి 1కి ఇస్తామన్నారు, ఇవ్వడానికి ఎందుకు ఇంత సమయం తీసుకున్నారు? ఎంత ఇస్తా ఉన్నారు? మహిళలకు పెన్షన్ 2,500 ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేకపోయింది? వృద్ధాప్య పింఛన్ను 2,000 నుంచి 4,000 వరకు పెంచుతామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ని నెలలు లేదా సంవత్సరాలు శ్రీనాథ్ రెడ్డి గారు, అది ఇంకొక టాపిక్ లో ఉన్నప్పుడు మనం మాట్లాడదాము. ఇప్పుడు ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణకు సంబంధించి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో డిబేట్లో పాల్గొని మీ విలువైన సలహాలు ఇచ్చారు కత్తి వెంకటస్వామి గారు అండ్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్. ఇది ఇవాళ స్వతంత్ర మిడ్ డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.